10 rupees. 10 rupees. 10 rupees. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎట్లున్నారు? మేమైతే వస్తున్నాం. మాకు ఇక్కడ థర్స్డే మార్కెట్ జరుగుతుందనమాట. నిన్న మార్కెట్కి వెళ్ళేసి వచ్చి కూరగాయలు అయితే తీసుకొచ్చాను. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పిల్లలకి లంచ్ బాక్సెస్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే ఇంట్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏది అడిగితే అది చేయాల్సిందే. సో ఇంకా నేను క్యారెట్, కీరా, అలాగే బీట్రూట్ ఇవి అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను పిల్లలకి. ఇంకా లెమన్స్ అన్నమాట. ఇంకా కొన్ని లీఫ్ వెజిటేబుల్స్, కొన్ని కూరగాయలు తీసుకొచ్చాను. అలాగే మనకి మార్కెట్లో జ్యువెలరీ బండిలు ఉంటాయి కదా, అక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడైతే నేను 2 నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. ఇవి 10 రూపీస్కి ఒకటి పడింది. ఇంకా ఇక్కడ నేను మార్కెట్కి వెళ్ళొచ్చిన వెంటనే కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటాను. మనము కొద్దిసేపు బయట పెట్టినా అవి అంత వల్లిపోతాయి, అంత ఫ్రెష్గా అనిపించవు. ముఖ్యంగా ఇంకా మనకి ఆకుకూరలు అట్లాంటివి అయితే ఖచ్చితంగా తొందరగా సర్దుకోవాలి. కొత్తిమీర, అలాగే ఆకుకూరలు, కరివేపాకు ఇవైతే తొందరగా వల్లిపోతాయి, ఇవి మనకు అంత ఫ్రెష్గా అనిపించదు. సో నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం బీరకాయలు, ఇంకా కొంచెం హెవీ వెయిట్ ఉన్నవి అయితే కూరగాయలు ఫస్ట్ ఈ విధంగా సర్దేసుకుంటాను. నా దగ్గర అయితే స్పెషల్గా వెజిటబుల్ బ్యాగ్స్ అట్లాంటివి అయితే ఏం లేవు. వాళ్ళు ఇచ్చిన కవర్స్లో నేను ఈ విధంగానే స్టోర్ చేసేసుకుంటాను. కింద కూరగాయలు స్టోర్ చేసిన తర్వాత పైన ఆకుకూరలు అలాంటివి పెట్టుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఆకుకూరలు పెడితే వాటి మీద మనం టమాటాలు, వంకాయలు అలాంటివి పెడితే మాత్రం అవి అంతా తొందరగా ఖరాబ్ అయిపోతాయి. సో ఫస్ట్ కూరగాయలు పెట్టిన తర్వాత వాటి మీద ఆకుకూరలు పెడతాను. ఇంకా నిమ్మకాయలు కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే నిమ్మకాయలని ఒక టిష్యూ పేపర్స్లో ఇట్లా రోల్ చేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మనకు నిమ్మకాయలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, గట్టిగా అనేవి అవ్వవు అసలే. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా చాలామంది కడిగి ఫ్యాన్ గాలికి ఎండబెట్టేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటారు. అలా చేస్తే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అసలు కరివేపాకు, కొత్తిమీరకి తడి, ఈ ఆకుకూరలకు తడి అనేది అంటద్దు. అంటితే మనకి అవి తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వాటికి ఏమైనా తడిలాగా అనిపిస్తే మనం ఒక క్లాత్ తీసుకొని తుడిచేటట్టు చేసి ఈ విధంగా దానికి సెపరేట్గా వాటి రెబ్బలు తీసి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ వేసి అందులో వేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అందులో కొంచెం తేమలాగా ఉన్నా కానీ ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకి ఫ్రెష్గా ఉంచుతుంది. నేను ఇక్కడ అలాగే చేస్తాను. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇదే విధంగా మంచిగా కట్ చేసుకొని ఫ్రెష్గా ఒక టిష్యూ పేపర్ పెట్టేసి మళ్ళీ టిష్యూ పేపర్తో కవర్ చేసి ఆ బాక్స్ను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 10 days 15 days వరకు కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. ఈ కొత్తిమీర అనేది కూడా మనకి ఎల్లో కలర్లోకి తొందరగా చేంజ్ అవ్వదన్నమాట. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఇంకా ఈ మునక్కాడలని కూడా నేను డైరెక్ట్ అలాగే పెట్టేయను. అలా పెట్టేస్తే అవి ఫ్రిడ్జ్లో పట్టవు, ప్లస్ ఇంకా మనకి కూడా అవి మొత్తం డ్రై అయిపోతాయి అలాగే పెట్టేస్తే. నేనైతే వాటిని తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని వాటి మీద లేయర్ అనేది తీయను. జస్ట్ లేయర్ అనేది మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో అప్పుడే తీస్తాను. జస్ట్ ఈ విధంగా కట్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. మనకి చాలా డేస్ నిల్వ ఉంటాయి ఇవి కూడా. అదే మనం అలాగే స్టోర్ చేసుకున్నామంటే అవి కొంచెం డ్రై అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎవరైనా. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడంటే అప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ మునక్కాడలు అనేవి. ఈ విధంగా అన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మనం వెజిటేబుల్స్ అనేవి ఎప్పుడైనా సరే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సర్దేసుకున్నామంటే అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎక్కువ రోజులు. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా సర్దేసుకుంటాను. మీకు ఇందులో ఏ టిప్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.